మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీ యువ నాయకుడు నారా లోకేష్కి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను 82 నుంచి. ఎన్టీ రామారావు గారు చారిత్రక పురుషుడు. ఆయన ప్రజల్లో హృదయాల్లో ఉన్న వ్యక్తి. ఆ రకంగా పార్టీల్లో ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీగానే ఇది మనుగడ సాగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిత్య కష్టజీవి, నిరంతర కృషి వల్లుడు. ఇవ్వడానికి 18-20 గంటలు పనిచేసే తత్వం అపేక్షలో ఉన్నంతే, అధికారంలో ఉన్నంతే. కాబట్టి ఆయన సౌమ్యుడు, ఒంటి అంటే ఒకళ్ళతో కయ్యానికి దిగే వ్యక్తి కాదు. కాబట్టి ఇవన్నీ ఇద్దరు ఉంటే నాకు లోకేష్ గారి దగ్గర తాతగారి సూరత్వం, ఏమంటారు, ధైర్యం కనపడుతుంది. తండ్రి గారి యొక్క ఆలోచన, ఆ మేధా సంపత్తి, ఆ పరిపాలన దక్షత ఇంట్లో కనపడుతుంది. అంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను లోకేష్ బాబు. ఆయన కూడా రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. అన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు నడపాలో ఆయన ఆలోచిస్తున్న దాంట్లో సమానంగా ఈయన కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఆర్డి మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన చాలా ప్రస్ఫుటమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలలో విద్యా వ్యాప్తి కోసం ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. ఆ సంఖ్యని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి హైదరాబాద్కి, హైటెక్ సిటీకి, అక్కడ ఏదైతే మనం పెట్టామో గచ్చిబౌలికి ధీటుగా మన వైజాగ్ కానీ, మన అమరావతిని కానీ, అదే రకంగా తిరుపతిని కానీ వీటన్నిటి కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడైనా. కాబట్టి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు ప్లస్ చంద్రబాబు నాయుడు ప్లస్ = లోకేష్ బాబు. అది మంచి ఒక 30 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీని ముందుకు నడపగల సత్తా ఉన్న యువ నాయకుడు, సమర్థత ఉన్న యువ నాయకుడు, పరిపక్వత ఉన్న యువ నాయకుడు. గతంలో కంటే ఇప్పుడు బాగా, ఎప్పుడైతే ఆయన మరి పాదయాత్ర చేశాడో, రాష్ట్రం అంతా తిరిగారు, అన్ని జిల్లాల్లో తిరిగాడు, దానిలో ఆయనకి మొత్తం పరిజ్ఞానం వచ్చింది. ప్రజల యొక్క స్థితిగతులు తెలిసే, సామాజిక వర్గాల పరిస్థితులు తెలిసినాయి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. కాబట్టి తాతకి తండ్రికి తగ్గ తనయ్యాడు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ కూటమి పార్టీలు ఇంతటి ఘనమైన విజయాన్ని సాధిస్తాం అని మీ పార్టీ ముందుగా ఊహించిందా? అంటే మీరు అన్నట్టుగా ఇంత ఘనమైన విజయం సాధిస్తామని అనుకోలేదు, కానీ విజయం సాధిస్తాం, ప్రభుత్వం వస్తుందనుకున్నాం. కానీ ఈరోజు ప్రజలు మేము ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్, ఆ వయసులో ఎక్కడ కూడా చెదరకుండా అదరకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరించినా, అదిరించినా, తప్పుడు విధానాలు అనుసరించినా ఎక్కడ కూడా భయపడకుండా నెక్స్ట్ డే నుంచి, ఓడిపోయిన నాటి నుంచి ఆ ప్రభుత్వాన్ని, ఈ అప్రజాస్వామికమైన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి 5 సంవత్సరాలుగా ఆయన నిరంతరం బలుపు కట్టుకుని రాష్ట్రంలో తిరగటం కాకుండా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం లేపి, ధైర్యాన్ని నింపి, ఈ పార్టీ వ్యవస్థని బలోపేతం చేసి, పార్టీ ద్వారా, నాయకుల ద్వారా ప్రజల్లో ఆ వాస్తవాలు తెలియజేసి, ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొచ్చి, దానికి తోడుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన చలనచిత్ర నటనలో ఉండే వ్యవస్థను కూడా వదులుకొని ఈ వ్యవస్థను ఏ రకంగా దూరం చేయాలని ఆయన చేసిన పోరాటం, ఇవన్నీ కలిపి ఈరోజు ప్రజలలో మార్పు. అంతకంటే ఎక్కువ ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఏంటరా బాబు, ఒక చేత్తో ఇస్తున్నాడు, ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు, రోడ్లు బాగాలేవు, కరెంట్ రేట్లు పెంచేసాడు, ఆర్టీసీ ధరలు పెంచేసాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఏదైనా మాట్లాడితే చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యం లేదు, ఎమ్మెల్యేలు లేరు, రాజులు అలా ఉన్నారు, రాజరికం వెళ్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితేనే జైల్లో పెడుతున్నారు, వాళ్ళు ఇంట్లో నుంచి బయట రానివ్వట్లేదు, అటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు కదా అనేది ప్రతిదీ కూడా ప్రజలు గమనించారు. అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు అనేది అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడుకి చెప్పే మాటలు, అక్కడ జరుగుతున్న విషయాల్ని బేరే చేసుకుని ప్రజలు బాగా స్పందించారు. ప్రజల్లో బాగా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడుని ఓడించి తప్పు చేసాం, ఒక ఛాన్స్ అని మోసపోయాం,
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితేనే ఇది రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తి నమ్మకం విశ్వాసంతో ప్రజలు మేము ఊహించిన దానికంటే అత్యధికమైన సీట్లతో అత్యధికమైన ఓట్లతో కూడా మమ్మల్ని ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి సహకరించారు.